ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ ఊరిని ఊహించుకోండి. ఆ పచ్చని పొలాలు, పాతగుడి, రచ్చబండ అన్నీ గుర్తున్నాయా? అవును, మీ ఊరు భౌతికంగా ప్రాణంతోనే ఉంది. అక్కడ మనుషులు నడుస్తున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని మనకు తెలియకుండానే మన ఊరు చనిపోతుంది. భౌతికంగా కాదు, డిజిటల్గా. ఈ ప్రశ్న వినడానికి చాలా వింతగా అనిపించొచ్చు కదా? కాని ఒక్క క్షణం ఆలోచించండి. ప్రపంచమంతా మన అరచేతిలో ఉన్న ఈ రోజుల్లో మన ఊరి ఉనికి నిజంగా ఉందా? సరే, దీన్ని ఇంకొంచెం లోతుగా చూద్దామా? మన ఊరి రోడ్లమీద నడవటం గురించి కాదు. గూగుల్ సర్చ్లోకెళ్ళి మీ ఊరి పేరు టైప్ చేస్తే ఏమొస్తుంది? ఈ చిన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మొదలైన ఒక ప్రయాణంలోనే ఒక ఊరి డిజిటల్ మరణం, ఆ తర్వాత దాని పునర్జన్మ కథ దాగి ఉంది. ఈ కథ మొదలైంది ఇక్కడ కాదు, అమెరికాలోని హ్యూస్టన్లో. అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఊరి గురించి ఏదో వెతకబోయి ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకున్నాడు. ఊహించుకోండి, హ్యూస్టన్లో రాత్రి 11 గంటల సమయం. సురేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇండియా నుండి వాళ్ల అమ్మ ఫోన్ చేశారు. ఆమె గొంతులో బాధ. మన ఊరిలో కృష్ణయ్య మాస్టర్ పోయారు అంటూ ఎంతో ఎమోషనల్గా చెప్పారు. 40 ఏళ్లు తన ఊరి పిల్లలకు చదువు చెప్పిన ఆ మాస్టరు సురేష్కు కూడా గురువే. అమ్మ మాటలు సురేష్ గుండెను తాకాయి. వెంటనే గూగుల్ తెరిచాడు. కృష్ణయ్య మాస్టారు అని తన ఊరి పేరుతో కలిపి సర్చ్ బటన్ నొక్కాడు. తన గురువు గురించి ప్రపంచానికైనా హొత్తు కొంచెమైనా తెలియజేయాలనే చిన్న ఆశతో. ఒక్కటంటే ఒక్క రిజల్ట్ కూడా రాలేదు. 0. ఆ క్షణం సురేష్కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. సరే, మాస్టారి గురించి లేదేమో అనుకోని కేవలం తన ఊరి పేరు టైప్ చేశాడు. అప్పుడొచ్చింది ఒకే ఒక్క లైన్ వికీపీడియాలో. ఇది ఫలానా మండలంలోని ఒక గ్రామం. అంతే. 100 ఏళ్ల చరిత్ర, వేలమంది జనాభా ఉన్న తన ఊరి గురించి ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ అయిన గూగుల్లో దొరికింది ఒక శూన్యం. ఆ రాత్రి సురేష్కు నిద్రపట్టలేదు. ఒక ఇంజనీర్గా ఆ రాత్రంతా రీసెర్చ్ చేశాడు. అప్పుడు తెలిసిన నిజం ఇంకా షాకింగ్గా ఉంది. మన భారతదేశంలోని 5,97,464 గ్రామాలలో అక్షరాల 98% గ్రామాలకు ఇంటర్నెట్లో కనీసం ఒక్క వెబ్ పేజీ కూడా లేదు. అంటే దాదాపు 5,85,000 గ్రామాలు పూర్తి డిజిటల్ చీకట్లో ఉన్నాయి. బహుశా అందులో మన ఊరు కూడా ఉండొచ్చు. ఇంటర్నెట్లో లేకపోతే ఏమైంది, పెద్ద విషయమా అని మనకనిపించవచ్చు. కానీ ఈ డిజిటల్ నిశ్శబ్దానికి మనం రోజు ఓ భారీ మూల్యం చెల్లిస్తున్నాం. దాన్ని సురేష్ తన రీసెర్చ్లో 5 తీవ్రమైన గాయాలుగా గుర్తించాడు. ఇప్పుడు వాటి గురించే చూద్దాం. వినడానికి ఇవి కేవలం టెక్నాలజీకి సంబంధించిన పదాల్లా ఉన్నా, ఇవి మన మూలాలను, మన వారసత్వాన్ని, మన ఆర్థిక పురోగతిని ఎలా దెబ్బతీస్తున్నాయో చూస్తే ఆశ్చర్యపోతాం. మొదటి గాయం, అస్తిత్వ సంక్షోభం. సురేష్ గారి మేనల్లుడు రోహన్ అమెరికాలో పుట్టి పెరిగాడు. స్కూల్లో నీ మూలాలేమిటి అని అడిగితే గూగుల్లో వెతికాడు. ఏమీ దొరక్క నేనెక్కడ్నుండి వచ్చానో నాకే తెలియడం లేదు అని చాలా నిస్సహాయంగా అన్నాడు. ఇది రోహన్ ఒక్కడి కథ కాదు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం విదేశాల్లో, నగరాల్లో పెరుగుతున్న 68% మంది పిల్లలు తమ గ్రామ మూలాలతో సంబంధం లేని ఒక వెలితిని అనుభవిస్తున్నారు. రెండవ గాయం, మన చరిత్రను మన కళ్ల ముందే కోల్పోవడం. సురేష్ వాళ్ల 82 ఏళ్ల తాతయ్యకు ఊరి చరిత్ర మొత్తం తెలుసు. కాని ఆయనేమన్నారంటే, ఈ కథలన్నీ నాతో పాటే పోతాయి అని. ఇది నిజం. మన దేశంలో ప్రతిరోజూ సగటున 1,400 మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులు మరణిస్తున్నారు. అంటే వారితో పాటు ఆ ఊరి జ్ఞాపకాలు, ఆ మౌఖిక చరిత్ర శాశ్వతంగా మట్టిలో కలిసిపోతున్నాయి. మూడవ గాయం, నమ్మకం లేకపోవటం. సురేష్ కజిన్ దుబాయ్లో ఉంటాడు. వాళ్ల ఊరు స్కూల్కి డబ్బు పంపాలనుకున్నాడు. కానీ ఒక్కటే ప్రశ్న అడిగాడు. నేను పంపే డబ్బు సరిగ్గా ఖర్చవుతుందని ఆన్లైన్లో ఎలా ట్రాక్ చెయ్యాలి? దానికి సమాధానం లేదు. దాంతో ఆ విరాళం ఆగిపోయింది. హార్వర్డ్ అధ్యయనం కూడా ఇదే చెప్తోంది. డిజిటల్ ఉనికి, పారదర్శక ట్రాకింగ్ ఉంటే విరాళాలు 4 రెట్లు ఎక్కువగా వస్తాయట. నాలుగవ గాయం, ఆర్థిక నష్టం. ఆండ్రియాస్ అనే ఒక జర్మన్ టూరిస్ట్ పల్లెటూరి అనుభవం కోసం గూగుల్లో వెతికాడు. సురేష్ ఊరి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామానికి వెబ్సైట్ ఉండటంతో అతను అక్కడికి వెళ్లి 20,000 రూపాయలు ఖర్చు చేశాడు. అంతకంటే ఎంతో అందమైన సురేష్ ఊరు మాత్రం డిజిటల్గా కనిపించకపోవటంతో ఆ ఆదాయాన్ని కోల్పోయింది. ఇక ఐదవ చివరి గాయం, మన కళాకారులు ఒంటరైపోవడం. ఒకవైపు చైనాలోని టావోబాబో గ్రామాలు తమ వస్తువులను నేరుగా ఆన్లైన్లో అమ్మి కోటీశ్వరులయ్యారు.
కాని మన గ్రామాల్లోని కళాకారులు తమ అద్భుతమైన ఉత్పత్తులను దళారులకు చాలిచాలని ధరకు అమ్ముకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే వారికి ప్రపంచ మార్కెట్ను చేరుకునే డిజిటల్ వేదిక లేదు. ఇప్పటివరకు మనం చూసింది వర్తమానంలో మనమెదుర్కొంటున్న నష్టం. కానీ భవిష్యత్తులో ఇంతకంటే చాలా పెద్ద ప్రమాదం మన కోసం ఎదురుచూస్తోంది. అది మన ఊరి ఉనికినే శాశ్వతంగా చిరిపేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. దీని గురించి మనం రోజూ వింటున్నాం. ఇది స్వంతంగా ఏమీ ఆలోచించదు. చాలా సింపుల్. ఇంటర్నెట్లో ఏ సమాచారముందో దాన్నే చదివి నేర్చుకుంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ఆన్లైన్లో లేనిది ఏఐ దృష్టిలో లేనట్టే. ఎంఐటి మీడియా ల్యాబ్ అంచనా ప్రకారం 2030 నాటికి ఇంటర్నెట్లోని 90% సమాచారం ఏఐ ద్వారానే సృష్టించబడుతుంది. అంటే రేపటి తరం పిల్లలు పుస్తకాలు కాదు, ఏఐని అడిగి చరిత్ర తెలుసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఏఐకి మీ ఊరి గురించి ఇంటర్నెట్లో ఎలాంటి డేటా దొరకకపోతే అది చాలా ధీమాగా ఒక్క తీర్పు ఇస్తుంది: ఈ గ్రామం ఎప్పుడూ ఉనికిలో లేదు అని. ఏఐ రాసే చరిత్ర పుస్తకాల్లో, ఎన్సైక్లోపీడియాల్లో మన ఊరి పేరు శాశ్వతంగా చెరిపివేయబడుతుంది. ఇది మన ఉనికిని డిజిటల్గా హత్య చేయడమే. ఈ భయంకరమైన నిజాలు తెలిసాక సురేష్ కుంగిపోలేదు. నా ఊరు డిజిటల్గా అదృశ్యమైంది, దీనికి పరిష్కారం కూడా నేనే వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలోనే తన ఊరికి డిజిటల్ పునర్జన్మనివ్వడానికి సిద్ధమయ్యాడు. సురేష్ తన ఊరి కోసం ఒక సంపూర్ణమైన డిజిటల్ ఇల్లు నిర్మించాడు. అందులో కృష్ణయ్య మాస్టారికి నివాళులు అర్పించే పేజీ, తాతయ్య చెప్పిన ఊరి కథలతో ఒక విలేజ్ వికీ, విరాళాల కోసం పారదర్శక డాష్బోర్డ్, పర్యాటకుల కోసం ఫోటోలు, అమెరికాలోని రోహన్ లాంటి వాళ్ల కోసం వంశవృక్షాలను నమోదు చేసే విభాగం, ఇలా అన్నీ ఏర్పాటు చేశాడు. దీని ఫలితం అద్భుతం అని చెప్పాలి. మొదటి సంవత్సరంలోనే ఏకంగా 42,000 మంది ఆ వెబ్సైట్ను సందర్శించారు. విరాళాలు వచ్చాయి, పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. రోహన్కు తన మూలాలు తెలిసాయి. ఒక్క మనిషి తీసుకున్న ఒక్క నిర్ణయం ఒక ఊరి భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. ఇదంతా విన్న తర్వాత మనలో చాలామందికి నా ఊరికి కూడా ఇది కావాలి అనే ఆలోచన ఖచ్చితంగా వస్తోంది. సురేష్ కథ మనందరికీ ఒక దారి చూపిస్తోంది. మరి ఇలాంటి ఒక డిజిటల్ ఇంటిని నిర్మించడానికి లక్షల రూపాయలు ఖర్చవుతుందేమో అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. మనం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనే ఖర్చుతోనే మన ఊరికి ఒక డిజిటల్ ఇంటిని నిర్మించడం సాధ్యమవుతుంది. మనం తరువాత చేద్దాంలే అని అనుకునే ప్రతి క్షణం మన ఊరి చరిత్ర తెలిసిన ఒక పెద్దాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉండవచ్చు. మన ఉనికిని కాపాడే అవకాశం, మన ఊరికి తిరిగి ఇచ్చే బాధ్యత ఈ క్షణం మన ముందుంది. మీ ఊరిని డిజిటల్ చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడానికి మొదటి అడుగు ఎవరు వేస్తారు? మీ ఊరి కథను ఎవరు చెబుతారు?